హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మీ నాగిని. ముందుగా అందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈరోజు మనం విశాఖపట్నం నందు ఆక్సిజన్ టవర్స్ నందు జరుగుతున్న 76వ గణతంత్ర దినోత్సవ సంబరాలకైతే మనం వచ్చేసామండి. ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ అలాగే మరిన్ని సాంస్కృతిక కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఇవన్నీ కూడా మీతో షేర్ చేయబోతోంది విఎస్టీ న్యూస్. హలో అండి, ఇప్పుడు చూస్తున్నారు కదా మనతో ఒక గ్యాంగ్ అయితే ఉంది. మొత్తం అప్కమింగ్ జనరేషన్ వీళ్ళంతా. వీళ్ళతో మనం అడిగి తెలుసుకుందాం ఈ రోజు రిపబ్లిక్ డే స్పెషల్ ఏంటి, అసలు రిపబ్లిక్ డే గురించి వీళ్ళకి ఎంతవరకు తెలుసు కనుక్కుందాం. హాయ్, వాట్స్ యువర్ నేమ్? My name is Kartika. Kartika, what studying right now? I'm studying 9th grade. Which school? Narayana Olympiad. Okay.
టుడే వాట్ స్పెషల్? Today is Republic Day, obviously. నీకేం తెలుసు రిపబ్లిక్ డే? So Republic Day ante basically today is the day when we started writing our own constitution. Like now we have our own freedom. Like from Britishers, they ruled us in the past and all. I know even Mahatma Gandhi ji something, he fought for our freedom a lot. I'm actually very grateful for him. And then yeah, there are like really so many people who fought for our freedom and I really appreciate it. And today dan sandarbhanga manam Republic Day celebrate cheskuntunnamo. I'm very grateful for it. థ్యాంక్ యూ సో మచ్. మరి నీ డ్రీమ్ ఏంటి? Na dream, I want to become an architect actually. Yeah, I want to help, like not help, design houses for people which are very unique and equal to their own style actually. So yeah. మీ స్కూల్లో అదర్ యాక్టివిటీస్లో ఏం చేయిస్తూ ఉంటారు? మా స్కూల్లో యాక్చువల్లీ మాకు అవుట్డోర్ గేమ్స్ ఎక్కువ ఉండవు సిన్స్ our school is like Narayana, obviously, you know. So basically, we just play caroms, chess, and maybe like throw ball sometimes. So yeah. యాక్టివిటీస్ ఉంటే కావాలనుకుంటున్నారా మీరు స్కూల్స్లో? Yeah, actually, we need a lot of activities in my school, especially because it's very small, kind of, and congested. Not that much, but yeah, I need some activities because we barely get any activities in our school. వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు. స్కూల్ గురించి అంటే మీకు కావాల్సింది ఇప్పుడు యాక్టివిటీస్ కంపల్సరీ ఉండాలి, ఎప్పుడు చదివే కాదు, రైట్? యా, థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ హ్యాపీ రిపబ్లిక్ డే. Happy Republic Day to everyone. I hope you enjoy today. హాయ్. Hi, వాట్స్ యువర్ నేమ్? Aishwarya. ఐశ్వర్య. వాట్ స్టడీయింగ్ రైట్? I'm studying in 9th, ఓకే, విత్ స్కూల్? Vishaka Valley School. నువ్వు ఏం కావాలనుకుంటున్నావు? నీ డ్రీమ్ ఏంటి? Narima. I want to become a fashion designer. ఎనీవే, రిపబ్లిక్ డే ఈరోజు రిపబ్లిక్ డే కదా, రిపబ్లిక్ డే గురించి నీ ఒపీనియన్ ఏంటి? రిపబ్లిక్ డే అంటే కిందకు వస్తే చాక్లెట్స్ ఇస్తారు, దాని తర్వాత టిఫిన్ పెడతారు. ఓకే. యా యా. నేనేమనుకుంటున్నానంటే అందరూ రైట్స్ కోసం పోరాడకుండా లైక్ వీ ఆల్ ఫైట్ ఫర్ అవర్ రైట్స్ కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ కెన్ వి జస్ట్ బీ రెస్పాన్సిబుల్, కెన్ ఎవ్రీ వన్ జస్ట్ బీ రెస్పాన్సిబుల్ సో దట్ ఇట్ బికమ్స్ బెటర్ అని. రైట్స్ గురించి పోరాడమే కాదు, మనం కూడా బాధ్యతగా ఉండాలి. మనం బాధ్యతగా ఉంటే ఇంకా రైట్స్ ఎందుకు చెప్పండి. వెరీ గుడ్, వెరీ సూపర్బ్ ఐడియా, సూపర్బ్ కాన్ఫిడెన్స్ లెవెల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒకసారి మన ప్రేక్షకులకి హ్యాపీ రిపబ్లిక్ డే చెప్తాం. హ్యాపీ రిపబ్లిక్ డే గైస్. ఓకేనండి, మనం ఇప్పటివరకు చూసిన ఈ అద్భుతమైన 76వ గణతంత్ర దినోత్సవ సంబరాలు మనం అయితే చూసాము. ఈ కార్యక్రమానికి మనకి చీఫ్ గెస్ట్గా వచ్చారు ఈరోజు. ఆ సార్తో మనం మాట్లాడబోతున్నాము. సార్ నమస్కారం అండి, మీ పేరు సార్? ఐఎమ్ నాగభూషణ్ రావు అండి, ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్, రిటైర్డ్ ఆంధ్ర యూనివర్సిటీ. సార్, ఈరోజు మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము, దాని గురించి మీ మాటల్లో. ముందుగా అందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ముఖ్యంగా ఏమైందంటే యంగ్స్టర్స్లో ఇప్పుడు ఈ కాన్స్టిట్యూషన్ ఇండియా విషయంలో చాలా వరకు వాళ్ళకి అవగాహన లేదనేది నా భావన. అందుచేత ఏంటంటే దేర్ షుడ్ బి ఏ కరికులం ఈవెన్ ఎట్ ద గ్రాస్ రూట్ లెవెల్, దట్ ఇస్ ద స్కూల్ లెవెల్, అండ్ inculcate them the patriotism and the principles and values of the Constitution India. If you see at that level, I am sure that as they grow older and older, the richness and the principles of the Constitution of India will flourish. As a result, he will become a good citizen, better citizen, and thereby the country also will be improved. That's only my request. In this August occasion, every youngster should rededicate themselves and read Constitution India perfectly without any, just like your any textbooks or whatever it may be. People are reading the Bible, reading the Quran, reading the Bhagavad Gita, but nobody is studying Constitution India. Unless you know the ins and outs of the principles of that particular constitution, you may not refine yourself, you may not equip yourself with good knowledge, and you won't become a better citizen. It's in the present situation, the country needs a better citizen, and his inputs are very much important to cope up the country and to uphold the country in all respects and see that the country will be number one in the entire world.
సార్ ఇప్పుడు అందరూ కూడా అబ్రాడ్ వెళ్ళిపోవడానికే ప్రయత్నిస్తున్నారు, అబ్రాడ్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. యంగర్ జనరేషన్ మీరు అన్నట్లుగా యంగర్ జనరేషన్ మొత్తం అక్కడికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నప్పుడు మన దేశ అభివృద్ధి ఎలా ముందుకు పోతుంది అని మనం అనుకోవాలి సార్? దేశ అభివృద్ధికి ఓన్లీ బ్రెయిన్ డ్రైనే కాదండి. బ్రెయిన్ డ్రైన్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఆపర్చునిటీస్ అవైలబుల్ అదర్ దాన్ అవర్ కంట్రీ. That's the reason why they are going and they are excelling themselves. But in any way, we must see that those opportunities should be provided within the country, indigenously, so that our people will never go. I feel mostly 50% of the people who have gone out of the country are not happy over there. They are still thinking of coming back, provided they have good opportunities, healthy opportunities, employment opportunities, other facilities, infra, everything over here. They are not going. They are not going to the abroad. Not be that they don't want this country, but lack of opportunities made them to migrate. That's in the migration theory also we say that people migrate only for the better opportunities and better wages, better facilities. That's why they are going. సార్ ఇంకొక లాస్ట్ క్వశ్చన్, మన ఇప్పుడు అమ్మాయిల మీద అఘాయిత్యాలు ఇవన్నీ జరుగుతున్నాయి, వాటి పట్ల చట్టాలు కరెక్ట్గా లేకపోవడం వల్ల లేకపోతే ఇంకా మళ్ళీ జరుగుతూనే ఉన్నాయి, దానివల్ల చట్టాలు ఏమైనా మార్పు రావాలని మీరు అనుకుంటున్నారు? ఇప్పటికున్న చట్టాలు చాలా వరకు ఫుల్ఫిల్ చేస్తున్నాం మేడం, ఫుల్ఫిల్ చేస్తున్నాయి, దే ఆర్ కవరింగ్. బట్ చట్టాలను ఇంప్లిమెంట్ చేయడంలో ఉన్న ఇంప్లిమెంట్ చేయడంలో ఉన్న ఆ లెథర్జీనెస్ ఇప్పుడు కొన్ని ఇలాంటి అనర్థాలు జరుగుతుంది. We have so many acts, so many legislations, so many promulgations, but all are not implemented as they are supposed to be. Maybe due to lack of human resource personnel or sufficient staff or security staff, whatever it may be. These things will not, I tell you frankly, such things will not be curtailed or curbed unless otherwise you have to inculcate a discipline. Self-accentuated discipline is important than these laws and coercion. Coercion will never bring results. Only your own discipline, your own self-accentuated discipline of yourself, you should feel. Your attitude should be changed. Your attitude should be changed towards a better country. You also should become a better citizen. If you think in those lines, I'm sure that no need of any or such kind of acts or whatever it may be. That's what. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మాకు మీ విలువైన సలహాలని మరి మీ ఆలోచనలు మాకు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. జై హింద్ సార్. జై హింద్. మనం ఇప్పుడు ఆక్సిజన్ టవర్స్ ప్రెసిడెంట్ తిరుపతి రాజు గారితో ఉన్నామండి. మరి ఆయన మాటల్లో రిపబ్లిక్ డే గురించి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి, హ్యాపీ రిపబ్లిక్ డే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు. థ్యాంక్ యూ సార్, చాలా బాగా కండక్ట్ చేశారు ఇదంతా కూడా. ఈ పిల్లలకి ప్రజెంట్ డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా బాగా జరిగింది. సార్ మరి రిపబ్లిక్ డే గురించి మీ మాటలు. రిపబ్లిక్ డే మనకి రాజ్యాంగం ఫామ్ చేసిన రోజు. మన 47లో స్వతంత్రం వచ్చినప్పటికీ మన దేశానికి ఒక కాన్స్టిట్యూషన్ కావాలి కాబట్టి సిస్టమేటిక్గా ఈ దేశాన్ని పరిపాలించాలంటే మంచి కాన్స్టిట్యూషన్ కావాలి. అందుకని 3 సంవత్సరాల పాటు అంబేద్కర్ ఆధ్వర్యంలో మన కాన్స్టిట్యూషన్ తయారు చేశారు. తయారు చేసి 26 జనవరి 1950 నుంచి దీన్ని అమలుపరిచారు. దీని ద్వారా సమానత్వము, రైట్స్, అందరూ ప్రజలు కూడా సౌఖ్యంగా ఉండేటట్టుగా ఈ కాన్స్టిట్యూషన్ని అప్పుడు తయారు చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఎవ్రీ ఇయర్ కూడా మనం ఈ రిపబ్లిక్ డే జరుపుకుంటుంటాం. అంటే ఇప్పుడున్న ఈ ఉద్యోగాల పట్ల కానీ రిజర్వేషన్ల పట్ల కానీ మీరు ఏమైనా సంతృప్తిగా ఉన్నారా, లేకపోతే ఏమైనా మారాలనుకుంటున్నారు? అంటే అప్పుడు పరిస్థితులను బట్టి రిజర్వేషన్స్ పెట్టారు. ఇప్పుడు చాలా డెవలప్ అవుతున్నది. ఇప్పుడు కూడా అందరికీ సమాన అవకాశాలు ఉండాలి. అందరికీ మనం ఎప్పుడు కూడా లేని వాళ్ళని లేదా తక్కువ వాళ్ళని అనే ఉండకూడదు. ఆల్రెడీ మనకి 75 years అయింది. ఇప్పుడు అందరూ కూడా ఈక్వల్ స్టేటస్తో ఇచ్చి మన అందరినీ సమానంగా చూస్తే బెటర్ అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్స్ అగైన్ హ్యాపీ రిపబ్లిక్ డే సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు గణేష్ అమ్మ. సార్ మీరు ఏం చేస్తున్నారు? నేను రిటైర్డ్ ఇండియన్ నేవీ సివిలియన్ ఎంప్లాయీని. సార్ మరి ఈరోజు రిపబ్లిక్ డే స్పెషల్లో మనం ఈరోజు అంటే కాన్స్టిట్యూషన్ గురించి మనం మాట్లాడుకున్న రోజు ఈరోజు. మరి ఇప్పుడు ఈ చట్టాల్లో ఏమైనా మార్పు వస్తే బాగుంటుందని మీరు అభిప్రాయపడుతున్నారు? దీనిలోనమ్మా ఇప్పుడున్న చట్టాల్లో కానీ లేదా వేరే విషయాల్లో కానీ ఏదైనా మార్పు కోరుకుంటున్నారా? మనకి ఉన్న చట్టాలు చాలా బలీయమైన చట్టాలు. ఇలాంటి చట్టాలు ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేవు. మనం బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి అందిపుచ్చుకొని తయారు చేసిన చట్టాలు అయినా సరే, రాజ్యాంగం తయారు చేసుకున్నా కానీ దాన్ని అమలుపరిచే దాంట్లోనే లోపాలు జరుగుతున్నాయి. అది అమలుపరచాలంటే పాలకులు ఎవరైతే మనం ఎన్నుకుంటాం ప్రజాప్రతినిధుల్ని, వాళ్ళు చాలా కీలకం. వాళ్ళని బట్టి ఆధారపడి ఉంటుంది.
ఆ చట్టాలని అమలు చేయాలా లేదా అన్నది వాళ్ళే డిసైడ్ చేయాలి. కానీ రాజ్యాంగపరంగా చట్టాలు ప్రతి ఒక్కరు కూడా పాలకవర్గం అమలు చేయాలి. కానీ వచ్చిన ఇబ్బంది ఏంటంటే అక్కడ వస్తుందన్నమాట. అది చట్టాలని చట్టాలలాగా అమలు పరచకపోతే మన దేశం ప్రపంచ ఉన్నతమైన దేశాలతో మనం పోటీ పడలేము. మనకి డ్రాబ్యాక్ అక్కడే ఉంది అంతా కూడా. కాబట్టి రాబోయే తరం యూత్ కూడా ఆలోచించేసి అంటే పాత తరం కాదు, ఇప్పుడు తరం చాలా షార్ప్గా ఉన్నారు. వాళ్ళందరిది కూడా ప్రధానమైనటువంటి బాధ్యత వాళ్ళకి కూడా చట్టాల మీద అవగాహన కల్పించుకొని ఆ విధంగానే ఎన్నికల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగే ఎన్నికల్లో అటువంటి వ్యక్తుల్ని మనం ఆ నాయకత్వ స్థానాల్లో కూర్చోబెడితే మన దేశం చాలా ముందుకెళ్ళి అగ్రరాజ్యాల్లోకి చేరిపోతుంది. అదొక్కటే. అట్లాగే ఈ ఎల్ఓటి యాక్సిడెంట్స్లో ఈ రిపబ్లిక్ డే సందర్భంగా కూడా మా మేనేజ్మెంట్ కమిటీ అసోసియేషన్ ఎవరో నిర్ణయం తీసుకొని మొత్తం వీళ్ళందరినీ కూడా ఒక కలీగ్గా చేద్దామని ఆల్ ఏజ్ గ్రూప్స్ మీరు చూశారు కదా. కిడ్స్ అంటే 4 years 5 years కిడ్స్ నుంచి 80 years ఓల్డర్ పీపుల్ కూడా ఇంక్లూడింగ్ గర్ల్స్ అండ్ ఉమెన్ అందరినీ కూడా అసెంబ్లీ చేసి ఈ సందర్భాన్ని ఒక చాలా పెద్ద పండగ బిగ్ ఫెస్టివల్ ఆఫ్ ఎల్ఓటి. అలాంటి ఫెస్టివల్ చాలా జరుగుతుంటాయి అని దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇన్ ఎల్ఓటి అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ విశాఖపట్నం ఆల్సో. వై బికాజ్ చాలా ఈ పట్టణంలోనే ఈ సిటీలోనే విశాఖపట్నం ఎల్ఓటి ఆక్సిజన్ టవర్స్ అంటే ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతని మనం దృష్టిలో పెట్టుకుని అది కీపప్ చేయడం కోసం మేనేజ్మెంట్ కమిటీ నిరంతరం కూడా అది కృషి చేస్తుంది. ఆ మేనేజ్మెంట్కి కూడా వేరియస్ సబ్ కమిటీస్ ఉన్నాయి. వాళ్ళు అట్లాగే ఆ సబ్ కమిటీస్ కూడా ఇక్కడ డిసిషన్స్ అందరూ కూడా సహకారం చేసే వల్ల ఇవన్నీ సాధ్యపడుతున్నాయని నా అభిప్రాయం. అవును సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా కండక్ట్ చేయడం కూడా జరిగింది, చాలా థ్యాంక్ యూ. బట్ సార్ ఒకటి, ఇప్పుడు వచ్చే అప్కమింగ్ జనరేషన్ అంతా కూడా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోతున్నారు. ఈ నేవీ ఆర్మీలోకి చాలా మంది రావడానికి కొంచెం వెనక్కి అడుగు వేస్తున్నట్టే తెలుస్తోంది. మరి అది ఎంతవరకు ఇదవుతుంది, లేదా వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి? ఏది చేసినా సరే ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాల మీదే ప్రతిదీ కూడా వ్యవస్థ అన్నది వెళ్తుంది. ఏ రంగాల్లో అయితే వెనకబడుతున్నాయో దాని మీద ప్రభుత్వాలు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి ఆ యొక్క యువతరాన్ని వాళ్ళకి ఏ విధంగా చేస్తే ఇందులో భాగస్వామ్యం అవుతారన్నది నిర్ణయాలు చేసినప్పుడు తప్పకుండా వాళ్ళందరూ కూడా అటు ఇటు వెళ్లకుండా అన్ని రంగాల్లో కూడా సర్దుకునే ప్రయత్నం అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు మనకు తెలుసు కదా, చాలా కాలం నుంచి ఏదైనా కాస్త ఒక వింగ్ బాగుందంటే అందరూ కూడా అక్కడికే వెళ్తున్నారు. మనది చాలా పెద్ద దేశం, ఇంచుమించు 140 కోట్ల జనాభా ఉన్న దేశం. అలాగే ప్రత్యేకత ఏంటంటే విభిన్న మతాలు, విభిన్న కులాలు కలిగినటువంటి దేశం ఇంకా ప్రపంచంలో ఎక్కడా లేదు. అలాంటిది ఈరోజు ప్రపంచం అంతా కూడా మన వైపు చూస్తుంది. కానీ మనం వాళ్ళు చూసినంత, వాళ్ళు భయపడినంత స్థాయిలో మన టెక్నాలజీని కానీ మన వ్యవస్థను కానీ మనం తీసుకొని వెళ్ళలేకపోతున్నాం, కష్టపడుతున్నాం. లేదు, అది ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళాలంటే ఈ మతాల మధ్య, కులాల మధ్య, ఇతర ప్రాంతాల మధ్య విభేదాలను పక్కన పెట్టి ఈ రాబోయే యువతరం అంతా అది గ్రహించి వాళ్ళు కూడా చేయూతగా ఉన్నప్పుడు మనం దేశం చాలా ముందుకు వెళ్తుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా వ్యూవర్స్ అందరికీ, విశాఖపట్నంలో ఉన్న నగరంలో ఉన్నటువంటి వ్యూవర్స్ అందరికీ మా ఎల్ఓటి ఆక్సిజన్ టవర్స్ తాలూకా రెసిడెన్స్ ఓనర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ రెసిడెన్స్ అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు రిపబ్లిక్ డే సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే ఒక మంచి కార్యక్రమాన్ని మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళు చాలా చేస్తున్నారు. అలాగే ఈరోజు కూడా కార్యక్రమం కూడా చాలా సక్సెస్ మోడ్లో వెళ్ళింది. అట్లాగే కొంతమంది స్పాన్సర్ చేశారు, వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ నమస్తే అండి. సార్ మీ పేరు? నా పేరు జిఎస్ రాయుడు యాదవ్, హైకోర్టు అడ్వకేట్. సార్ ఈ రోజు రిపబ్లిక్ డేని ఉద్దేశించి మీ మాటల్లో, ఇన్ని సంవత్సరాల రిపబ్లిక్ డే జరుగుతున్నా కూడా మనకు అడుగు బడుగు అల్ప వర్గాలు, మహిళలు, చిన్నారులకు సరైన ప్రాతినిధ్యం లేకుండా పోతుంది. అలాంటి సంబంధించిన చట్టాలను ఇమీడియట్గా అమెండ్ చేయాలి. అంటే సీనియర్ సిటిజన్స్ చాలామంది ప్రైవేట్ సెక్టర్లో పనిచేసిన వాళ్ళకు పెన్షన్ ఇవ్వడం లేదు. గవర్నమెంట్కు ఫారిన్ పాలసీ బాగుంది, కానీ ఇండియాలో ఉన్న మిగతా మహిళలకు, అడుగు బడుగు అల్ప వర్గాలకు, సీనియర్ సిటిజన్స్కు కూడా కొన్ని పథకాలు పెడితే బాగుంటుందని మా కోరిక. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదండి, ఇప్పటివరకు ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమం జరిగింది అంటే ఉషారాణి అట్లూరి మేడం, ఆమె వ్యాఖ్యాతిగా వ్యవహరించారు. చాలా మంచి వర్డ్స్ కూడా చెప్పారు పిల్లలందరికీ ప్రజెంట్ చేసినప్పుడు కూడా. సో మేడం గారితో మనం ఒకసారి మాట్లాడదాము, ఆవిడ మాటల్లో రిపబ్లిక్ డే గురించి తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. రిపబ్లిక్ డే గురించి మీ మాటలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఉషారాణి అట్లూరి. నేను ఈ ఆక్సిజన్ టవర్స్లో కల్చరల్ కమిటీ చైర్పర్సన్గా ఉన్నాను. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటాం. ఈరోజు అతి ముఖ్యమైనది మన నేషన్లో గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ చెప్తూ,
ఈ గణతంత్ర దినోత్సవం ఎంతోమంది పెద్దవారి త్యాగదంతోనే వచ్చింది మనకిది. దీనికి డ్రాఫ్ట్ కమిటీగా, కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ కమిటీగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నారు. ఆయన ఎప్పటికీ మరవలేము ఆయన సేవలు. అలాగే మన కాన్స్టిట్యూషన్ మనం సుఖంగా బతకడానికి వీలైన ఎన్నో రూల్స్ రెగ్యులేషన్స్ మన కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి. ఎప్పుడు మనకు దానికి రుణపడి ఉంటాము. అలాగే ఈ సందర్భంగా ఈ గణతంత్ర దినోత్సవం రోజు డాక్టర్ సినారా గారు ఒక కవిత చెప్పారు. నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం కరుణాంతరంగా, నా దేశం అనురాగ గంగా అని సినారా మాటలు వింటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది. అలాగే ఈరోజు ఎంతోమంది మేధావుల్ని వేరే వేరే కంట్రీస్ పంపించి కూడా మన దేశం యొక్క ఔన్నత్యాన్ని మనం చాటుకుంటూనే ఉన్నాము. సో మనం కూడా అదే ఉత్తేజంతో మనందరం ప్రతి ఒక్కరిని అభినందించుకుంటూ, మన ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా పొగడరాని తల్లి భూమి భారతిని అనే రాయప్రోలు సుబ్బారావు గారి మాటలు మరొకసారి గుర్తు తెచ్చుకుంటూ మన దేశం యొక్క ఔన్నత్యాన్ని తేజస్ భారత్గా మనం గుర్తుపెట్టుకోవాలని, దాని ఔన్నత్యాన్ని కృషి చేయాలని, ఈ గణతంత్ర దినోత్సవం రోజు ప్రతి ఒక్కరూ మరొక్కసారి పునరంకితం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు మనతో ఉన్నారండి, ఇక్కడ కల్చరల్ కమిటీ మెంబర్ ఉన్నారు అంజలత గారు, వారితో మాట్లాడదాం. మేడం నమస్తే అండి. నమస్తే అండి. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. అ వెరీ వెరీ హ్యాపీ రిపబ్లిక్ డే to all our Oxygen Tower family and to the nation, and I'm very glad that we have celebrated very nicely, very cordially, and మొత్తం అంతా అంటే ఇప్పుడు మన ఇండియన్స్ అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు. థ్యాంక్ యూ.
మరి ఈ రోజు గణతంత్ర దినోత్సవం చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు ఆక్సిజన్ టవర్స్లో. అందరూ చాలా మంది బహుమతులు కూడా గెలుచుకున్నారు స్పోర్ట్స్ కోటాలో, స్విమ్మింగ్లో, క్యారమ్స్లో. మనకి విమెన్ సాధికారత అయితే చాలా ముఖ్యం. అలాగే ఈరోజు మనతో పాటు చాలామంది బ్యూటిఫుల్ విమెన్స్ ఉన్నారు. వారి మాటల్లో రిపబ్లిక్ డే గురించి తెలుసుకుందాం. మేడం నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే మేడం. థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్ మీ మాటల్లో రిపబ్లిక్ డే గురించి. అందరికీ మొదటగా హ్యాపీ రిపబ్లిక్ డే అండి. ఈ ఇయర్ మనం 76th రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం. ఇక్కడ ఎప్పుడు ప్రతి ఇయర్ మేము రిపబ్లిక్ డే జరుపుతాం ఆక్సిజన్ టవర్స్లో. అండ్ ఈ ఈవెంట్ కోసం మేము స్పోర్ట్స్ కండక్ట్ చేస్తాం ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్స్. చిన్నపిల్లల నుంచి 60 years ప్లస్ వాళ్ళు కూడా కండక్ట్ చేస్తాం. అండ్ వీ ఎంకరేజ్ ఆల్ ద ఏజ్ గ్రూప్స్. అండ్ ఉమెన్ కేటగిరీకి వస్తే 45+ అండ్ 21 to 45 కేటగిరీస్ ఉంటారు. అండ్ వీ ఆల్ స్టే ఫిట్ అండ్ వీ ఆల్ పార్టిసిపేట్ ఇన్ స్పోర్ట్స్. ఎవ్రీడే వెళ్ళే వాళ్ళు ఉన్నారు, వీక్లీ వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అండ్ జిమ్లో కూడా ఉంటాం. అండ్ ఉమెన్కి అనేది 45+ వచ్చాక ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒక్కసారి ఫిట్గా ఉంటే ఆ ధైర్యం అనేది వస్తుంది. అండ్ ఫ్యామిలీని కూడా బాగా లీడ్ చేయగలుగుతారు. అండ్ బయటికి వెళ్ళినా కూడా ఫిట్నెస్ వల్ల మనం చాలా స్ట్రాంగ్గా ఉండి మాట్లాడగలుగుతాం. ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. అండ్ ఇక్కడ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళలో మనకి 60+ కూడా ఉన్నారు ఫీమేల్స్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు కండక్ట్ స్పోర్ట్స్ ఫర్ ఆల్ దోస్ ఉమెన్. అండ్ మేల్స్ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. ఇలా గేటెడ్ కమ్యూనిటీలో ఉండడం వల్ల and we all could come together and celebrate events like this. And age is not just a number. And coming to women empowerment కూడా ఇక్కడ చాలా బాగుంటుంది. అన్ని యాక్టివిటీస్లో ఉమెన్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్. అండ్ మా కల్చరల్ కమిటీ ఉండండి, స్పోర్ట్స్ కమిటీ ఉండండి, అందరూ ఉమెన్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు ఇక్కడ. ఆల్ ఏజ్ గ్రూప్స్, యంగ్స్టర్స్ అనే కాదు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, చాలా పనిచేస్తారు అండ్ చాలా యాక్టివ్. అండ్ ఫైనల్లీ ఐ థ్యాంక్ యూ ఆల్ అండ్ విష్ యూ హ్యాపీ రిపబ్లిక్ డే వన్స్ అగైన్. అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే అండి. ఇక్కడ ఆక్సిజన్ టవర్స్లో రిపబ్లిక్ డే చాలా బాగా చేస్తారు. ఎస్పెషల్లీ స్పోర్ట్స్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు ఫర్ ఎవ్రీ రిపబ్లిక్ డే అండ్ ఇండిపెండెన్స్ డే. అందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు వేరియస్ కేటగిరీస్లో. ఈవెన్ 60 above విమెన్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. అండ్ దట్ ఈస్ ద బ్యూటీ హియర్ ఇన్ ద గేటెడ్ కమ్యూనిటీ. సో ఇక్కడ అందరూ చాలా ఫిట్ అండ్ ఫిట్గా ఉండడానికి ట్రై చేస్తారు. సో దే డూ డైలీ వర్కౌట్స్. అన్నీ ఇక్కడ అన్ని అమ్యూనిటీస్ ఉన్నాయి కాబట్టి అన్నీ వెళ్ళి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. సో ఇక్కడ స్పోర్ట్స్ కమిటీ వాళ్ళు చాలా కష్టపడి ఈ ఈవెంట్ అన్ని ఆర్గనైజ్ చేశారు. అండ్ ఆల్ ద ఎఫర్ట్ గోస్ టు దెమ్. అండ్ థ్యాంక్స్ టు లాన్సమ్ ఆక్సిజన్ స్పోర్ట్స్ కమిటీ. హ్యాపీ రిపబ్లిక్ డే.